అందరికీ ప్రైస్లాడండి. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం కీర్తన 103:5. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. ఆమెన్. దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు పక్షిరాజు ఎలాగైతే పైకి ఎగిరే అనుభవంలో ఉంటుందో, యవ్వన పిల్లలు ఎలాగైతే వారి యవ్వన కాలంలో మరి కొత్త బలముతో శక్తితో వాళ్ళు ఉంటారో, అలాగా దేవుని యొక్క బిడ్డలు ఆయన పైన ఎందరు ఆసక్తితో ఉంటారో, ఎందరు ఆయనపై ఆధారపడతారో వాళ్ళందరూ కూడా పక్షిరాజులాగా నూతనమైన యవ్వనము కలిగి పైకి వెళ్ళే అనుభవంతో ఉంటూ నూతనమైన కార్యాలను వారి పట్ల నేను చేస్తూ ఉన్నానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా పరిశుద్ధురా, నీకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి వాగ్దానం నిమిత్తం నీకు వందనాలు ప్రభా. అవునయ్యా, ప్రతి ఒక్కరు ఈ రోజు నాయన అయ్యా పక్షిరాజు వల్లే పైకి ఎగిరే అనుభవంలోకి నడిపించండి అయ్యా. అవును నాయన, నూతన బలముతో నూతన శక్తితో నింపి నడిపించమని ప్రభా నీకు స్తోత్రాలు. జీవితంలో నాయన నూతనమైన కార్యములు జరిగించండి ప్రభా. అవును నాయన, ఈరోజు బాధలో వేదనలో ఉండి నాయన దుఃఖపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యములు జరిగించి పక్షిరాజులాగా నూతన బలం పొందుకొని యవ్వన బిడ్డల వలె నాయన అయ్యా గంతులు వేసే అనుభవంలోకి నడిపించమని ప్రభా. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టమని నాయన అయ్యా వీసాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ నువ్వు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.